నారా లోకేష్ గారు కనుక చూసుకుంటే ఒకవైపు అమెరికా పర్యటనలో భాగంగా చేసుకుంటున్నారు, ఇటు మా తెలుగుదేశం పార్టీ కింద క్యాడర్ నుంచి పై వరకు కూడా మొత్తం చూసుకుంటున్నారు. ఇట్లా లోకేష్ గారు ఇటు మంత్రి శాఖను చూసుకున్నారు, ఇటు తెలుగుదేశం పార్టీని చూసుకుంటున్నారు. ఎలా ఉంది లోకేష్ గారి పరిపాలన, లోకేష్ గారి పనితీరు? యువ నాయకుడు. ఆ రోజు అందరూ నారా లోకేష్ బాబు గారి మీద అనేక అవాకులు చవాకులు పేలారు. అలాంటి నారా లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్లో ఒక యువతకి ఉత్తేజం తెస్తూ ఒక రోల్ మోడల్గా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆయన చేస్తున్న సంస్కరణ కానివ్వండి, ఆయన విద్యా విధానంలో కానివ్వండి, ఎక్కడైతే విదేశీ విద్యలో ద్వారా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త లోకేష్ బాబు గారు చాలా సంస్కరణ తీసుకొచ్చాడు. ఆయన చిన్న వయసులోనే ఇంత గొప్ప నాయకుడిని ఎన్నుకున్నందుకు అక్కడ మంగళగిరి ప్రజలు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గర్వించదగ్గ నాయకుడు మా లోకేష్ బాబు గారు. ఇలాంటి లోకేష్ బాబు గారు ప్రతి నిత్యం యువతకి కానివ్వండి ఒక ఉపాధి ఎలా చేయాలి, ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలి, ఒక సంస్కరణలతోటి ప్రపంచంలో కూడా అన్ని దేశాలు తిరుగుతూ ఆ దేశంలో ఉన్న వ్యవస్థల ద్వారా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా కూడా తోడ్పడటం లోకేష్ బాబు గారు తీసుకున్న చొరవ నిజంగా సామాన్య మానవుడు ఒక లోకేష్ బాబు గారిని చాలా కొంతమంది దుర్మార్గులు ఆనాడు అనుకున్నమాట వాస్తవం. లోకేష్ బాబు గారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉదయం 6 గంటలు 7 గంటల కాడి నుంచి ప్రజా సమస్యల మీద ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల ద్వారా పరిష్కరించే విధంగా కూడా నారా లోకేష్ బాబు గారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు అని చెప్పేసి ప్రజలందరూ గర్వంగా పడుతున్నారు. గత ప్రభుత్వంలో రోడ్లని రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లని ధ్వంసమైనాయి అని చెప్పి టీడీపీ పార్టీ చెప్పుకుంటా వచ్చింది, కూటమి ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. వచ్చే సంక్రాంతి నాటికి ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఎక్కడ చూసినా గుంతలు లేని ఆంధ్రప్రదేశ్ రహిత రోడ్లుగా మారుస్తానని చెప్పి అంటున్నారు. అసలు ఈ పనులన్నీ ఎక్కడ వరకు వచ్చినాయి? ఇది సాధ్యపడిద్ది అంటారా వచ్చే సంక్రాంతి నాటికి? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు మరమ్మతులు కానివ్వండి, రోడ్లు వేయటంలో కానివ్వండి, గత ప్రభుత్వంలో చేసినవన్నీ ఈ 6 నెలల్లో చేసినవన్నీ ఒకసారి బేరీజ్ చేసుకోండి. ఛాలెంజ్ ఎప్పుడేం చెప్తున్నాం. రోడ్లు మరమ్మతుల్లో గుంటూరు పట్టణంలో కానివ్వండి, గుంటూరు శివార్లలో కానివ్వండి, ఎక్కడైతే గుంటూరు కనీసం బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 5 సంవత్సరాలు పరిపాలించండి గాడిదల్లారా అని మీకు అప్పచెబితే ప్రభుత్వం ఆనాటి ప్రజలు మీరు కనీసం బాధ్యత రహితం లేకుండా కనీసం మట్టి కూడా పోయిపోవడం చాలా దుర్మార్గమైన పని. ప్రతి ఒక్కళ్ళు కోరుకునేవాళ్ళు, అయ్యా రోడ్లు బాగాలేదు, మీరు కనీసం బాధ్యతగా ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులకు కూడా ఎన్నిసార్లు విన్నవించిన గుంటూరు పలకలూరు రోడ్లోని ఆ విజ్ఞాన్ కాలేజీ రోడ్లో ఎన్నిసార్లు 5 సంవత్సరాలు రోజు పాపం ప్రజలు కింద పడిపోతూ ఉండేవాళ్ళు. నయవంచన జరిగేది. ఆ ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు కానివ్వండి, ఎక్కడైనా ఏ రోడ్లైనా గుంటూరు పట్టణంలో అన్ని రోడ్లన్నీ గుంతలమయం. కనీసం బాధ్యతారహితమైన ఎమ్మెల్యేరా మంత్రులారా మీరు బాధ్యతగా వ్యవహరించండి అని ఆనాటి ప్రభుత్వాన్ని చెబితే ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ కనీసం మట్టి బయటపోవటం చాలా దారుణమైన విషయం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్లు విధానంలో కానివ్వండి, ఎక్కడైతే ఏవైతే ప్రజలు కోరుకున్నారో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంత ప్రజల మీద తప్పనిసరిగా ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానీ ఎప్పుడైతే తమ అర్జీలు తీసుకొని పర్యటించినప్పుడు తప్పనిసరిగా ఆ అర్జీలు స్వీకరించినప్పుడు రోడ్లు వేయడం జరుగుతుంది. రోడ్లు మరమ్మతులు కూడా రాష్ట్రం మొత్తం మీరు ఎక్కడైనా తిరగండి, ఏ ప్రాంతంలో అయినా మట్టి పోసి ఆ రహదారులు పూడుస్తున్నారా లేదా, ఆ ప్రాంత ప్రజల సమస్యలు తీరుస్తున్నారా లేదా మీరు ప్రక్షాళన చేసుకోండి. మేము చెప్పడం ద్వారా కాదు, మీ గుంటూరు టౌన్లోనే ఎన్ని ప్రాంతాలు పర్యటిస్తే అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు మరమ్మతులు జరుగుతున్నాయా లేవా తప్పనిసరిగా చెప్తాం. మేము ధైర్యంగా చెప్తాం. గుంటూరు పట్టణంలో రోడ్లు వేయటంలో కానివ్వండి, రోడ్లు మరమ్మతులు చేయడంలో కానీ ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 6 నెలల్లోనే చాలా జరిగాయని చెప్పేసి గర్వంగా చెప్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.